అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు చంద్రరేఖ. మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ మహిళా దినోత్సవ ఈవెంట్లో నాకు పాల్గొనేందుకు అవకాశం కల్పించిన శ్రీకా ఈవెంట్స్ వారికి ముందుగా ధన్యవాదములు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరపాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే మహిళది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది. 1910 సంవత్సరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సదస్సులో 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఈమె ప్రతిపాదనను ఆమోదించి మొదటిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని జరిపారు. 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించి 2011 సంవత్సరంలో మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిపారు. మార్చి 8వ తేదీన ఒక నిర్దిష్టమైన తేదీగా నిర్ణయించిన ఈ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ముందు జరిగిన విషయాలకు వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవడంగా ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. భారతీయ మహిళలలో ఎంతోమంది వీరవనితలు, దేశాభివృద్ధికి పాటుపడిన నారీమణులే కాక ఎంతోమంది మహిళా రాజకీయవేత్తలు, క్రీడాకారిణులు, కవయిత్రులు, రచయిత్రులు, గాయనీమణులు చివరకు అంతరిక్షంలో ప్రవేశించి వచ్చే దిశగా మహిళ యొక్క పురోగతిని సాధించింది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా, భార్యగా, స్నేహితురాలిగా మహిళ తన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహించడమే కాక వృత్తిపరమైన బాధ్యతలు కూడా నిర్వహిస్తూ కుటుంబానికి తన వంతు సాయాన్ని అందిస్తోంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా అన్నట్టుగా స్త్రీమూర్తిని చెప్పుకోవచ్చు. అటువంటి మహిళకు సంవత్సరంలో ఒకరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు తల వంచి నమస్కరించాల్సిందే. మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. శుభం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తనికెళ్ళ సూర్య మీనాక్షి. నేను ఇప్పుడు కుందన్ రంగోలీ తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ఒక A4 షీట్ ప్లాస్టిక్ షీట్ తీసుకుని దానికి మనకు నచ్చిన డిజైన్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న A4 షీట్ సైజుకు కుందన్ కలర్స్ కుందన్స్ అన్నీ తెచ్చుకుని దానికి మనం ఒక్కొక్కటి ఫెవికాల్ కానీ ఫెవి బౌండ్తో కానీ అంటించుకోవాలి. అంటించుకున్నప్పుడు మనకి ఒక డిజైన్ తయారవుతుంది. ఇలాగ మనం 6 పీసులు ఏదైనా సరే మనం ఒక 6 పీసులు ఇలా తయారు చేసుకొని దాన్ని మధ్యలో ఒక పీస్ ఇలాగ రౌండ్ షేప్ కానీ మనం చేసిన డిజైన్ని బట్టి ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఇది ఒక రంగోలీ తయారవుతుంది. మనకి ముఖ్యంగా దీంట్లో కావాల్సింది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటే మనకి ముగ్గు పెట్టంగానే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ముగ్గుని మనం జాగ్రత్త పరుచుకొని పండగలప్పుడు ప్రతి పండగకి దేవుడి ముందర కానీ హాల్లో కానీ పండగలు వచ్చినప్పుడల్లా వాడుకుంటే ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ఇది గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. ఎవరికైనా సరే ఇంట్లో గృహప్రవేశాలు అలా అయినప్పుడు గిఫ్ట్ల కింద కూడా ఉపయోగించుకోవచ్చు మనం ఈ ముగ్గురు. అలాగనే నేను ఇంకొకటి కూడా చేశాను. ఇది కూడా అంతే. ఇదేమిటంటే గ్లాస్ పెయింట్స్ వేసి దాని మీద కుందన్స్ అంటించడం అన్నమాట. ఇది కూడా అలాగే మనం ఎక్కడ కావాలంటే మనం అక్కడ దీన్ని పెట్టుకోవచ్చు. హాల్లో చిన్న స్టిక్కర్స్ వేసి గోడలకు కానీ అన్ని రకాలుగాను మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇవి చేయడం వలన మనకి హాయిగా, మనసుకి హాయిగా ఉంటుంది. తృప్తిగా మనం చేసిన వస్తువు మనం గిఫ్ట్‌గా ఇవ్వడం వలన మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్లస్ ఈ ఈ కుందన్స్ ముగ్గులు చూడంగానే ప్రతి ముగ్గు కూడా ఏ ముగ్గు చేసినా ఈ కుందన్స్ కలర్స్ కాంబినేషన్ సరిగ్గా పెట్టుకున్నామంటే గనక మనం ఎప్పటికీ దీన్ని ఉపయోగించుకుందుకు కూడా ఒక బాక్స్‌లో పెట్టి జాగ్రత్త చేసుకుంటే ఎప్పటికీ మనం ఇది ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఇది చేసి నేను ఇంచుమించుగా 7, 8 ఏళ్ళు అయిందండి ఈ ముగ్గు చేసి. ఇప్పటికీ దీని షైనింగ్ ఎలా ఉందో చూడండి. ఎందుకంటే దీన్ని జాగ్రత్త పరుచుకుని అలా ఉంచుకున్నామంటే కవర్‌లో మనం దీన్ని ఎప్పటికైనా ఏ ఫంక్షన్ వచ్చినా, ఇంట్లో ఏదైనా ఏదొచ్చినా చాలామంది పట్టుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు ముగ్గులు. "మీ ముగ్గులు ఇవ్వండి, తోరణాలు ఇవ్వండి" అని. అందుకని నాకు ఇవంటే చాలా ఇష్టం. ఇలాంటివి నేను చాలా వెరైటీలు చేశాను. ఈ న్యూస్ పేపర్‌లో ముగ్గులు అవి వస్తాయి కదా! అవి చూసి ముగ్గులు నేను వేసుకుని, పేపర్లు కట్ చేసుకుని, అలా ఇంచుమించు నేను ఒక 2000 డిజైన్స్ వరకు నేను నా అంతట నేను చేసుకున్నాను. చేసుకుని నేను సేల్ కూడా చేశానండి చాలా. నమస్కారం అండి. మాదేవ 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 ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಅಂದ ಅಂದಾವರೆ ಮುಂದಾವರೆ ಮತ್ತೆ ತಾವರೆ ಪುಷ್ಪ ಚಂದಕ್ಕಿ ಮಾಲೆ ಬಿಲ್ಪತ್ರೆ ಮಾದೇವ ನಿಂಗೆ ಚಂದಕ್ಕಿ ಮಾಲೆ ಬಿಲ್ಪತ್ರೆ ತುಳಸಿ ದಳವ ಮಾದಪ್ಪನ ಪೂಜೆಗೆ ಬಂದು ಮಾದೇವ ನಿಮ್ಮ ಸೂಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಸೋಜುಗಾದ ಸೂಜು ಮಲ್ಲಿಗೆ ಮಾದೇವ ನಿಮ್ಮ ಮಂಡೆ ಮ್ಯಾಲೆ ದುಂಡು ಮಲ್ಲಿಗೆ
केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयम् वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युत वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युत दामोदरा निरुद्ध दैव पुण्डरीकाक्ष दामोदरा निरुद्ध दैव पुण्डरीकाक्ष नामत्रयाधीश नमो नमो नामत्रयाधीश नमो नमो माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयम् पुरुषोत्तमा पुण्डरीकाक्ष दिव्य हरिसङ्कर्षण अधोक्षजा पुरुषोत्तमा पुण्डरीकाक्ष दिव्य हरिसङ्कर्षण अधोक्षजा नरसिंह वृषिकेश नगधरा त्रिविक्रम नरसिंह वृषिकेश नगधरा त्रिविक्रम शरणागत रक्ष जय जय सेवे शरणागत रक्ष जय जय सेवे माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् నమస్తే అండి, నా పేరు జయశ్రీ. నేను దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి లలిత సంగీతం మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ పాడుతున్నాను. మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ తీయతే నియ బరువు మోయలేది బ్రతుకు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ తీయతే నియ బరువు మోయలేది బ్రతుకు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణ మురళి పాటకు రగిలి మరుగుని వెన్నెలలు మురళి పాటకు రగిలి మరుగుని వెన్నెలలు సొగయునాయదకేలా తగని సౌఖ్య జ్వాల సొగయునాయదకేలా తగని సౌఖ్య జ్వాల మ్రోయింపకోయ్ మురళి
బ్రోయింపకోయ్ కృష్ణ తీయతే నియ బరువు మోయలేది బ్రతుకు బ్రోయింపకోయ్ మురళి బ్రోయింపకోయ్ కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు సుగుణమణి. నేను పాడేది నారాయణ తీర్థుల వారి తరంగం. విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభర ధరతే మంగళం నందాజీ నందా సునందాది వందిత పాదర వింద గోవింద జయ మంగళం విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభర ధరతే మంగళం చారు కదంబక తరుమూలాశ్రిత చంచలమణిమయ కుండల దారుణ వైరి సంహరణ పరాక్రమ దాస పోషణతే మంగళం విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభర ధరతే మంగళం
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారము. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఓం నమః శివాయ లిఖిత జపం చేయ సంకల్పించి ఈ విధంగా చేశాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆరజనీకర మోహన బింబము నీ నగుమోములు బోలునటే కొలనులోని నవ కమల దళములు నీ నయనముల పోలునటే ఎచట చూచిన ఎచట వేసిన నీ నగుమోమునదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే మొలక నవ్వులతోడ మురిపించబోకే పూలవానలు కురియు మొయ్యులు మొగలి రేకులలో సొగసు నా రాణి పూలవానలు కురియు మొయ్యులు మొగలి రేకులలో సొగసు నా రాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం. దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. డడ ఓమైనా నీ గానం నీ విన్నా ఎటు ఉన్నా ఏటవాల పాట వింటరానా కమ్మని గీతాలి పిలిచి రమ్మని పిలిచావే మదిరావే ఇకనైనా కొమ్మన్నడిగాని ప్రతి రమ్మని పిలిచాని కనిపించవు కాస్తైనా నీకోసం వచ్చాని సావాసం తెచ్చాని ఏది రామరి మూలున్న కమ్మని గీతాలి పిలిచి రమ్మని పిలిచావే మదిరావే ఇకనైనా కొమ్మన్నడిగాని ప్రతి రమ్మని పిలిచాని కనిపించవు కాస్తైనా నీకోసం వచ్చాని సావాసం తెచ్చాని ఏదే మరి రావే మూలున్నా లా 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 లా
లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా లా. అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా అమ్మగాలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది ఆడది దేవతే తానైనది. అందరికీ నమస్కారం. నేను ఉదయశ్రీ తనికెళ్ళ. మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకా ఈవెంట్స్ ద్వారా ఉమెన్స్ డే ఈవెంట్కి అందరూ ఎంతో ఉత్సాహంగా మీ అందరి క్రియేటివ్ వర్క్స్ని షేర్ చేసి మాకు పంపినందుకు ధన్యవాదములు. అందరివి చాలా బాగున్నాయి. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు మేము చాలా సంతోషించాం. ఇలాంటి మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీకా ఈవెంట్స్ అన్నది నాకు సంగీతం, నృత్యం, అన్ని కళల పట్ల ఆసక్తి ఉన్నందున నా ప్యాషన్నే ప్రొఫెషన్గా మార్చుకుని శ్రీకా ఈవెంట్స్ ప్రారంభించడం జరిగింది. ఇది 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉమెన్స్ డేకి 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మరెన్నో యానివర్సరీస్ మీ అందరితో కలిపి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నా కళలను కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ ఈవెంట్ త్రూ నేను భావించి, సంగీతం, నృత్యం ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది, అది ఎప్పుడైనా మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వేసిన పెయింటింగ్స్, డ్రాయింగ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ పెయింటింగ్. ఇది మదర్స్ డే రోజు మా అమ్మకి వేసి గిఫ్ట్ చేయడం జరిగింది. నా సిగ్నేచర్ అన్ని పెయింటింగ్స్ మీద శ్రీ అని ఉంటుంది. ఇది మా మదర్స్ డేకి అమ్మకి ఇచ్చిన గిఫ్ట్. నాకు నిర్మల్ పెయింటింగ్ ఇష్టం, నేర్చుకున్నాను కూడా. నిర్మల్ పెయింటింగ్స్లో వేసిన ఫస్ట్ పెయింటింగ్ ఇది. మరికొన్ని మీకోసం. పెయింటింగ్ అంటే కృష్ణుని ఎలా మిస్ అవుతాం. పల్లెపడు ఫిషర్ ఉమెన్. శకుంతల. ఇది మోస్ట్ ఛాలెంజింగ్ పెయింటింగ్ అయింది ఆ టైంలో నాకు. మై ఫేవరెట్ టు. అలాగే నాకు పెన్సిల్ స్కెచెస్ కూడా వేయడం ఇష్టం.
సో కృష్ణుడు యాక్చువల్లీ చిన్నప్పుడు నా ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ అని చెప్పాలంటే 4th క్లాస్ ఆర్ 3rd క్లాస్ మేబీ ఛత్రపతి శివాజీ వేశాను. యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక డెస్టినీ అంటారో ఏమో, మా కాలనీ టర్నింగ్లో ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఉంటుంది. అప్పుడు అనుకున్నాను, ఓహో చిన్నప్పుడు ఎందుకు అలాగ మా మైండ్లోకి వచ్చింది ఫస్ట్ డ్రాయింగ్ అని, జస్ట్ ఫన్ కోసం చెప్పా. సో ఇది జస్ట్ వాటర్తో షేడ్, ఇక్కడ బ్లాక్ షేడ్ ఇచ్చిన బ్రష్తోనే జస్ట్ వాటర్తో డిప్ చేసి ఈ షేడ్ ఇచ్చాను. ఇంకో బ్యూటిఫుల్ ఉమెన్. ఇంకా చాలా ఉన్నాయి, మరి ఈసారి మరెప్పుడైనా సందర్భంలో మీతో మళ్ళీ పంచుకుంటాను. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకోసం కొన్ని ధన్యవాదములు.